హలో అండి. ఇంపార్టెంట్ బిట్స్ ఫర్ 10th అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అంటే ఇవి 10th క్లాస్ వాళ్ళకి 1 మార్క్ క్వశ్చన్ గాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఖచ్చితంగా సెంట్రల్ అయినా, స్టేట్ అయినా ఎక్కడో అక్కడ వచ్చే అవకాశాలున్నాయి. ఇవి ఎక్కువగా మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ మీద చేయడం జరిగింది. అవి ఏంటో ఒకసారి చూద్దాం. హార్డెస్ట్ మెటల్ అంటే మెటల్స్ అన్నీ సాలిడ్ ఫామ్‌లో ఉంటాయి. అందులో హార్డెస్ట్ మెటల్ ఎవరు అంటే క్రోమియం. దాని యొక్క సింబల్ Cr. హై మెల్టింగ్ అండ్ హై డెన్సిటీ అంటే ఎక్కువగా హీట్ చేస్తే గాని కరగనటువంటిది, ఎక్కువ సాంద్రత కలిగినటువంటి మెటల్ టంగ్స్టన్. ఈ టంగ్స్టన్ అనేది మనకి ఎక్కడ వాడతారో తెలుసు. ఫిలమెంట్‌లో లైట్ ఫిలమెంట్‌లో వాడతారు. దాని యొక్క సింబల్ వచ్చి W. W అనగా వోల్ఫ్రమ్. ఇది లాటిన్ భాష నుంచి తీసుకోవడం జరిగింది. లిక్విడ్ మెటల్. సో మనకి మెటల్స్ అన్నీ కూడా సాలిడ్ ఫామ్‌లో ఉంటాయి. ఇక్కడ లిక్విడ్‌గా ఉండేటువంటి ఒక మెటల్ మెర్క్యూరీ. మెర్క్యూరీ యొక్క సింబల్ Hg. Hg అనగా హైడ్రార్జిరం. ఈ మెర్క్యూరీ అనేది థర్మోమీటర్లో వాడతారు. సాఫ్ట్ మెటల్. మెటల్స్ కొన్ని మెత్తగా సాఫ్ట్‌గా కూడా ఉంటాయి. అవి వాటిల్ని నైఫ్‌తో కూడా కట్ చేయగలుగుతాం. మెటల్ విచ్ కట్ విత్ నైఫ్ అనేటువంటి క్వశ్చన్ కూడా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎవరంటే సోడియం, Na అంటే నిట్రియం, పొటాషియం దాని యొక్క సింబల్ K అనగా కెలియం, సీజియం దాని సింబల్ Cs, గోల్డ్ దాని యొక్క సింబల్ Rm. ఇక్కడ గోల్డ్ ప్రస్తావన వస్తే గోల్డ్లో మనకి 24 క్యారెట్ గోల్డ్, 22 క్యారెట్ గోల్డ్, 18 క్యారెట్ గోల్డ్ అని ఇలాగా ఉంటాయి. 24 క్యారెట్ గోల్డ్ అనగా 99% ప్యూర్ గోల్డ్. అందులో వేరే ఏ మెటలు కలపరు. కావున ఆ మెటల్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. కాబట్టి సాఫ్ట్ మెటల్‌లో చేర్చడం జరిగింది. నెక్స్ట్ మోస్ట్ మెలియబుల్ మెటల్. ఇక్కడ మెలియబుల్ అనగా ఏ మెటల్‌ని మనం రేకు రూపంలోకి మార్చగలుగుతామో, అంటే షీట్స్ రూపంలోకి మార్చగలుగుతామో ఆ ప్రాపర్టీని మెలియబుల్, ఆ ప్రాపర్టీ ఆల్సో కాల్డ్ యాజ్ మెలియబిలిటీ ప్రాపర్టీ అంటారు. అవి గోల్డ్ దాని యొక్క సింబల్ వచ్చి Au, సిల్వర్ దాని యొక్క సింబల్ వచ్చి Ag అనగా అర్జెంటమ్. నెక్స్ట్ మోస్ట్ డక్టైల్ మెటల్. ఇక్కడ డక్టైల్ అనగా ఏ మెటల్ని మనం వైర్ కింద మార్చగలుగుతున్నామో దాన్ని డక్టైలిటీ ప్రాపర్టీ అంటారు. ఎగ్జాంపుల్ గోల్డ్ దాని యొక్క సింబల్ వచ్చి Au. నెక్స్ట్ మెటల్స్ విత్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. అంటే మెటల్స్ అన్నీ కూడా గుడ్ కండక్టర్స్ అంటే వేడిని తీసుకోవు. కొన్ని మెటల్స్ అతి ముఖ్యమైనవి సిల్వరు, Ag, కాపరు, Cu. నెక్స్ట్ ఇక్కడ వేడి చేసిన తీసుకోనటువంటి మెటల్స్ చూస్తే పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ విత్ మెటల్. విచ్ మెటల్? లెడ్ దాని యొక్క సింబల్ వచ్చి Pb. Pb అనగా ప్లంబం. అండ్ మెర్క్యూరీ దాని యొక్క సింబల్ వచ్చి Hg. లో మెల్టింగ్ పాయింట్ అంటే త్వరగా కరిగిపోయేవి, కొద్దిగా టెంపరేచర్ ఇచ్చినా కరిగిపోయేవి. ఎగ్జాంపుల్ వచ్చి గ్యాలియం. ఈ గ్యాలియంని మనం అరచేతిలో పెట్టుకున్నా కూడా అంటే తక్కువ టెంపరేచర్లో కూడా ఇది వెంటనే కరిగిపోతుంది. సింబల్ వచ్చి Ga. అండ్ సీజియం దాని యొక్క సింబల్ వచ్చి Cs. నెక్స్ట్ నాన్ మెటల్స్ అండి. నాన్ మెటల్స్ ఎక్కువగా గ్యాసియస్ ఫామ్లోను, సాలిడ్ ఫామ్లోను ఉంటాయి.
ఒకే ఒక ఓన్లీ లిక్విడ్ నాన్ మెటల్, అంటే ఇది ఒకటే లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఎవరు అంటే బ్రోమిన్, దాని యొక్క సింబల్ వచ్చి Br. షైనింగ్ నాన్ మెటల్, నాన్ మెటల్స్ ఏవి కూడా షైనింగ్ అంటే తలతల మెరవవు, కానీ ఒకే ఒక నాన్ మెటల్ మెరుస్తూ ఉంటుంది. ఆ ఒక నాన్ మెటల్ అయోడిన్, దాని యొక్క సింబల్ వచ్చి I. థ్యాంక్ యూ.